తాజా అంశాన్ని చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్ కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, చెప్పండి, రోడ్డు ప్రమాదానికి దారితీసిన కారణాలేంటి? ధన్యవాదాలు నరేష. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు బీబీగూడెం వద్ద ఎదురుగా వస్తున్న కారును అయితే ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు అయితే అక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి భార్య, భర్త, అదేవిధంగా 8 సంవత్సరాల ఉన్నటువంటి కుమార్తె కూడా ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. అదేవిధంగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఉన్న స్థానికులు, ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా ఈ క్షతగాత్రులందరినీ కూడా సూర్యాపేట జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. అయితే బస్సు వేగంగా రావడం, అదేవిధంగా కారు కూడా వేగంగా రావడం, ఆ మలుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి కారు అయితే వెళ్లి బస్సు ఢీకొనడం. ఈ క్రమంలో అయితే కారు మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. కారు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఈ క్రమంలోనే కారు వెనక భాగంలో కూర్చున్నటువంటి భార్య, అదేవిధంగా కుమార్తె ఇద్దరు కూడా అక్కడే చనిపోయారు. అయితే ముందు భాగంలో డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నటువంటి ఈ గడ్డం రవీంద్ర అనే వ్యక్తి కూడా శరీరం మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితిగా ఉంది. ఈ ముగ్గురు కూడా మృతులు చూసినట్టయితే గడ్డం రవీంద్ర, రేణుక, అదేవిధంగా వాళ్ళ కుమార్తె రితిక ముగ్గురు కూడా అక్కడ ఘటనా స్థలంలో చనిపోయారు. అయితే ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడం, పెద్ద ప్రమాదం జరగడం తోటి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడే ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ అయితే నియంత్రిస్తున్నారు. అయితే కారులో చిక్కుపోయి మొత్తం కూడా అక్కడ శరీర భాగాలు మొత్తం కూడా చిమ్మడబడుతుండగా పడిన పరిస్థితిగా ఉంది. పోలీసులు అతి కష్టం పైన, అదేవిధంగా స్థానిక సహాయంతో అయితే ఆ శరీర భాగాలను మొత్తం కూడా మృతదేహాలను కూడా బయటకు తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటనలోనే మరో ముగ్గురు అయితే గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని అయితే ఇప్పటికే స్థానిక ఏరియా ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ మృతదేహాలను కూడా బయటికి తీసే క్రమం అయితే కొనసాగుతుంది. అయితే మృతులందరూ కూడా మహమూదాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయిపాలెం చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటికే వారి బంధువులు కూడా సమాచారం అందజేశారు. బంధువులు కూడా ఈ ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరిన పరిస్థితితో ఉంది. అయితే కారు వేగంగా రావడం వలన ప్రమాదం జరిగిందా, అంటే బస్సు అదుపు తప్పి ఏమన్నా కారుని ఢీకొట్టిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా స్థానిక పోలీసులు కూడా విచారణ చేపడుతున్న పరిస్థితిగా ఉంది. అయితే మొత్తంగా కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదంలో చనిపోవడం తోటి ఎక్కడైతే విషాద స్థాయిలో అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఆ రోడ్డు పైన భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. అయితే వాహనాలను కూడా పోలీసులు అయితే ట్రాఫిక్ లేకుండా కూడా క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి ఉంది. నరీష్, ధన్యవాదాలు ఈశ్వరాచారి.